నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెబ్లాండ్ భూ రికార్డుల్లో తప్పులను సరిచేయాలి. 96 మంది లబ్ధిదారుల రికార్డుల్లో భూమి స్వభావం సవరణ పత్రాలు అందజేత. కలెక్టర్ కీర్తి చేకూరి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తరహాలో భారత్లోనూ హిందువులకు రక్షణ లేదా? హిందువుల భద్రతపై తీవ్ర ఆందోళన. సోము వీర్రాజ్ సంచలన వ్యాఖ్యలు. మహిళలకు రక్షణ కరువైంది. శాంతి భద్రతలను విస్మరించారు. శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. మహిళలకు రక్షణ కరువు. విజయలక్ష్మి ధ్వజం. పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో భూ రికార్డులు సరిచేసి ధృవీకరణ పత్రాల పంపిణీ, స్వచ్ఛత కార్యక్రమాలపై సోమవారం దిశానిర్దేశం చేశారు. భూ రికార్డుల్లో గతంలో నమోదైన తప్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హత ఉన్న కేసుల్లో సత్వరమే సవరణలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో వెబ్లాండ్ రికార్డుల్లో భూమి స్వభావానికి సంబంధించి చేపట్టిన సవరణల వివరాలను సోమవారం ఆమె వెల్లడించారు. చాగల్లు గ్రామంలోని సర్వే నెంబర్ 464-2 నుంచి 221-5 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 96 మంది లబ్ధిదారులకు సంబంధించిన భూముల స్వభావాన్ని సరిచేయాలని ప్రతిపాదనలో అందినట్లు తెలిపారు. సంబంధిత రెవెన్యూ సర్వే రికార్డులను పరిశీలించగా గతంలో భూమి స్వభావం పొరపాటుగా నమోదైనట్లు గుర్తించినట్లు చెప్పారు. పరిశీలన అనంతరం నిబంధనల మేరకు అవసరమైన సవరణలకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు మెట్ట భూమిగా నమోదైన భూములను పట్టా భూమిగా సవరించేందుకు కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కాకర ఆనందరావు ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తదనుగుణంగా వెబ్లాండ్ రికార్డుల్లోనూ అవసరమైన మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 22న కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన భూ సర్వే మేళాలో ఈ దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో భూ రికార్డుల్లో ఇలాంటి మార్పులు చేర్పులు అవసరమైన సందర్భాలను గుర్తించి సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూమి హక్కులు, భూమి స్వభావం, వెబ్లాండ్ నమోదులు తదితర అంశాల్లో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి సవరణను నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే చేపట్టాలని స్పష్టం చేశారు. రికార్డుల సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశం జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కాకర ఆనందరావు, రాజమండ్రి ఆర్డీఓ ఆర్ శివరాముడు, చాగల్లు తహసీల్దార్ ఎం మేరీకమ్మ, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు, సర్వే శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోనే కాదు భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాంతంలో లవ్ జిహాద్ కేసు నమోదు కావడం దురదృష్టకరం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కొవ్వూరి సౌజన్య భర్తకు ఇంజెక్షన్ చేసి సాదిక్ చంపేశాడని ఆరోపించారు. నిందితుడిని అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతనికి ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు షెల్టర్ ఇచ్చారని చెప్పారు. మతం తీసుకోవాలని నూకరాజు కుటుంబంపై ఒత్తిడి చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సీరియస్ గా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు షాపింగ్ మాల్స్, జిమ్ వేదికలవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హోంమంత్రి కానీ డీజీపీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీపై వస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో సమాధానం చెప్పామని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్ సమావేశాలు సరిగా జరగనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం కమ్యూనిస్టులే అని విమర్శించారు. గోదావరి జిల్లాలో కూడా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నారు. సిట్లో ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగానే ఈడీ రంగ ప్రవేశం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఎంఎస్కే రాజు, కొరగంటి సతీష్, అడబల రామకృష్ణ, కాలేపు సత్యసాయిరాం,
వీర వీరాంజనేయులు, మద్దిపట్టి స్వర్ణ రజని, మోహిని, దేవి, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, నందివడ సత్యనారాయణ, బివి రామారావు, గుర్రాల వెంకట్రావు, తన్బుద్ది భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్యకు సంబంధించిన దోషి సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఒక ఆయన రోజు అక్కడే ఉంటాడు. మరి 150 కోట్లు ఎవరు తినేశారు? ముప్పు ఎవరు తిన్నారు? ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలు ఉన్నదాన్ని 90 లక్షలు కొనేశారు. మీరు మన రాజమండ్రి సరౌండింగ్లో కొట్టినటువంటి భూముల గురించి కానీ మనం ఒకసారి లెక్కెడితే ఇటు రాజానగరంలో అన్ని చోట్ల లెక్కేస్తే ఎకరానికి 20 లక్షలు ఎక్స్ట్రా తినేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్లతో భూములు కొన్నారు. 15,000 కోట్లతో ఆ భూములు ఎవడు ఇల్లు కట్టడం, దాంట్లో ఒక 5,000 కోట్లు తినేశారు. 5,000 కోట్లు తక్కువ అమౌంట్ కాదు ఇది. మరి దీని మీద సిబిఐ వేసాము మేము. ఇంకా లెక్కర మాట పెట్టాము. ఈవేళ ఒక ఆయన ఎందులోనూ ట్రాన్స్పోర్ట్లో డబ్బు, లెక్కర్ని తయారు చేయడంలో డబ్బు కాదండి. ఇవాళ దొరికిన ఎమ్మెల్యేని లోపల తీసుకెళ్ళి పెట్టారు కదా, ఎక్స్ఎమ్మెల్యేని తణుకు నాగేశ్వరరావుని. ఎందులోనది ట్రాన్స్పోర్ట్ ఎవరికో ఇచ్చారు ఇంకొక ఆయనకి, దాంట్లో డబ్బు మార్చడం. అంతేగాని 3 రూపాయల లెక్కర్నే 120 రూపాయలకి అమ్మిందా అవినీతి కాదు ఇది. లెక్కర్ ట్రాన్స్పోర్ట్లో డబ్బు చేతులు మారడం అదో పెద్ద అవినీతి. బాక్సులు అట్టపెట్టెలు దాంట్లో కూడా వాళ్ళే అట్టపెట్టెల్లో తినేయడం. ఎక్కడ ఏది కుదరలేదు. ఎలకల్లాగా పందుకొక్కుల్లా తినేశారు. తినేసి ఇప్పుడు డిఎస్సి 3 రూపాయలున్న బాటిల్ 120 రూపాయలకి అమ్మేసుకుని బూమ్ బీర్లు తయారు చేసేసి ఏదో స్పెషల్ స్టాటస్ అంట అలాంటివన్నీ బ్రాండ్లన్నీ తయారు చేసేసి అవి తాగించేశాడు. చాలామంది చచ్చిపోయారు, మిమ్మల్ని దింపేశారు. మరి దీనికి సిబిఐ వేసామా? సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. మత మార్పిడుల ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేయాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన రాజమండ్రి నగరానికి వచ్చారు. ఇక్కడ నుంచి రావులపాలెం బయలుదేరారు. రావులపాలెంలోని గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజ్ కుటుంబంలోని మృత్యుంజయుడైన రియాన్స్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సౌజన్య సంతకం చేసిన మరణ వాంగ్మూలం నా దగ్గర ఉందన్నారు. మరణ వాంగ్మూలంలోని సంబంధిత అంశాలను మాత్రమే ట్వీట్ లో వెల్లడించారని స్పష్టం చేశారు. పూర్తి పత్రాన్ని బహిర్గతం చేయడం సరికాదనే కారణంతో వివరాలను మాత్రమే పంచుకున్నానని పేర్కొన్నారు. సౌజన్య వాంగ్మూలంలో పలు కీలక అంశాలను వివరంగా ప్రస్తావించిందని చెప్పారు. ఘటనపై ప్రతి కుటుంబం, ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. యువతులు, మహిళలు మోసపూరిత సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం కీలక అంశాలపై మౌనం వహించకూడదని హితవు పలికారు. ఘటనకు సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని, భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు, సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్లో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టినటువంటి రియాన్స్ రెడ్డి, వీళ్ళని పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి
ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠ, 10 మంది ముఠ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈ యొక్క సాదిక్, సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ఆస్తుల్ని, అంటే స్థిరాస్తుల్ని కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళ బ్యాంకు లాకర్లు కానీ, ఆమెకు సంబంధించినటువంటి బంగారం కానీ, వాళ్ళ ఇంటి తాళం కానీ, వాళ్ళ హస్బెండ్ యొక్క ఫోన్, అంటే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ కానీ, ఎస్బీఐలో ఉండేటటువంటి లాకర్ కీస్ కానీ, పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా, అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నింటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి, ఈ యొక్క ప్లేస్లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తూ ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు, ఈ యొక్క రావులపాలెంలో ఉన్నటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల ఆస్తి 40 సెంట్లు, పనసపాడులో ఉన్నటువంటి ఆ యొక్క భూమి విలువ తెలియదు. ఆ భూమిని మొత్తాన్ని బ్యాంకు లాకర్స్తో పాటు మొత్తం జగదీశ్వర్ రెడ్డికి ఎంతైతే ఇన్సూరెన్స్ వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ అమౌంటు, మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, యువతులకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మద్యం, గంజాయి పోలీసుల కార్లలోనే రవాణా అవుతున్నాయంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు వేయడం లేదా అని ప్రశ్నించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలోనే గంజాయి సాగు జరుగుతోందంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. అన్నింటికీ మించి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వీధికి 2, 3 బెల్ట్ షాపులు, బడి, గుడి అనే తేడా లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని జక్కంపొడి విజయలక్ష్మి ప్రకటించారు. మహిళలపై జరుగుతున్న కృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని అన్నారు. మహిళలు తిరగబడితే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేసే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మహిళలంతా సంఘటితమై కూటమి ప్రభుత్వంపై రానున్న రోజుల్లో తిరుగుబాటు చేస్తారని ప్రకటించారు. మహిళలు తలుచుకుంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకుని పాలన సాగించాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన విధంగా పాలన సాగుతోందని ఆరోపించారు. మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి ఘటన నగరానికి మాయని మచ్చగా మిగిలిందని అన్నారు. ఇటీవల పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్, నగర మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాజానగరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సిహెచ్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ ప్రియాంక ఘటనలో వివరాలను పోలీసులు 3 రోజుల వరకు దాచి ఉంచడం, ఘటనను మాఫీ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు దేవులపల్లి సరితారాణి, కోరుకొండ మండల వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొండేపూడి లక్ష్మీ శిరీష, ధవళేశ్వరం మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులటి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం చూసుకుంటే ఏ రకంగా ఉన్నాయో, ఏ రకమైనటువంటి భయభ్రాంతులు కలుపుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. మహిళలకి భద్రత లేదు, రక్షణ కరువైంది. ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఇది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మరణం అనంతరం మరొక కుటుంబ ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ చూసినప్పుడు అసలు పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు మీరు దాని మీద సరైనటువంటి చర్య తీసుకోకపోవటం, నీ కాళ్ళకు మొక్తాన్ని బాంచననేటటువంటి విధానంలో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూటమి నాయకులకి దాసోహం అవటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. గతంలో కంటే చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. మరో బీహార్ని తలపించేటటువంటి విధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కబుర్లు చెప్తా ఉంటే ఆయన ఏరియాలోనే మద్యం, గంజాయి ఏ రకంగా అక్కడ విస్తృతంగా మాఫియా నడుస్తుందో మనందరికీ కూడా అర్థమవుతుంది. పోలీస్ వెహికల్స్లో మద్యం, గంజాయి రవాణా అవుతుంది అంటే నిజంగా సిగ్గుపడవలసినటువంటి ప్రభుత్వం ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అవటం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సుగాలి ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఇవాళ గద్దెకెక్కినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్తున్నారు మద్యం మత్తులో నడుస్తుంది ఇదంతాను, ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మద్యం మత్తులో జరుగుతుందని చెప్తున్న పెద్దలు బీచ్లో మద్యం షాపులు ఉండాలి, దేవాలయం పక్కన మద్యం షాపులు ఉండాలి, పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రం దగ్గర కూడా మద్యం షాపులు ఏర్పాటు, మద్యంతో దొరికినటువంటి ప్రబుద్ధులు దొరుకుతూ ఉంటే వాళ్ళందరూ కూడా మీ నాయకులే, కూటమి నాయకులే, బయట వాళ్ళు ఎవరు కాదు. కానీ మీకు సిగ్గేయట్లేదు. మీది తప్పు అని చెప్తుంటే ఎంతసేపు ఆ తప్పుని వేరే వాడి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ తప్పుని మీరు ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఒక్కటి మీరు మహిళలు అంటే ఏదో
ఏమీ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది వీరేశలింగం గారు నడయాడినటువంటి గడ్డ, సంస్కరణలకు పుట్టినిల్లు. అటువంటి గడ్డ మీద జరుగుతున్నటువంటి నేరాలను కొద్ది రోజులు ఓపిక పట్టాం. ఓపిక పట్టేటటువంటి పరిస్థితి ఇంక ఉండదు. ఖచ్చితంగా ఏం జరిగినా కూడా తిరుగుబాటుకి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ, మహిళలు తిరుగుబడ్డ రోజుని ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా వినాశనం తప్పదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు ఇక ముందైనా ఇటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా చూడండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రాజమండ్రి కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు అన్నదానం చేశారు. కోటిలింగాలపేటలోని శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సోమవారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వారి ఆకలి తీర్చే ఉద్దేశ్యంతో దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహత్తర సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళా మండపంలో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భక్తులు దాతల అమూల్యమైన ఆర్థిక సహకారంతో కొనసాగుతున్న ఈ అన్నదాన మహాయజ్ఞంలో దేవస్థాన చైర్మన్ కొయ్యల రమణ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో, దేవస్థాన సిబ్బంది స్వయంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సోమవారం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని దేవస్థానం కోరుతోంది. అలాగే అన్నదాన మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలనుకునే భక్తులు, దాతలు తమ వంతు విరాళాలను దేవస్థానం కార్యాలయంలో అందజేసి రసీదు పొందవచ్చునని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మనకి ఈ కోటిలింగాల శివాలయం దేవస్థానం తరపుని మేము అన్న సమారాధన ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము స్టార్టింగ్ మా డైరెక్టర్లో మేము అందరూ మొదలు పెట్టాము. ఇది 5వ వారం. అలాగే దాతల సహకారంతో కూడా అందరూ అన్న సమాధానం చేస్తారని చెప్పి మేము కోరుకుంటూ, ఈ శివాలయంలో భక్తులు రాజమండ్రి కోటిలింగాలపేట దేవస్థానం అంటే పేరు మార్చిన దేవస్థానం కనుక దానిని భక్తులు కూడా వస్తున్నారు. డైలీ 200-300 మందికి సోమవారం మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. దీన్ని దాతల సహకారం కూడా మాకు పెరగాలని చెప్పి మా డైరెక్టర్లో మేము అందరం, మా కమిటీ అందరం కలిపి నిర్ణయించుకున్నాం. కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు ప్రతి సోమవారము విశేషంగా భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేయుచున్నారండి. వచ్చిన ప్రతి భక్తునికి ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా ఉండాలని చెప్పి ట్రస్ట్ బోర్డు వాళ్ళు తీర్మానించి ఉన్నారు. సదరు తీర్మానం అనుసరించి గత 4 వారాల నుండి ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగిందండి. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారము మరియు ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నామండి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్లో ఆదివారం అధికారికంగా నిర్వహించారు. కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె ఆనందరావు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమ సమయంలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిర్భయంగా నిలబడి ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఆయనను ఆంధ్రకేసరిగా గౌరవించారని తెలిపారు. స్వాతంత్ర సమర యోధుడిగా దేశానికి సేవలందించడంతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో నిబద్ధత, నిజాయితీ, ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని టంగుటూరి ప్రకాశం పంతులకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీ లక్ష్మీ గణపతి మందిరం 3వ వార్షిక మహోత్సవాలు సీతమ్మ సందులో వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సీతమ్మ సందులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో 3వ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా ఉదయం అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం విశేష పూల మాలలతో ఘననాథుడిని అలంకరించారు. భక్తి శ్రద్ధలతో ఏకహారతి, బిల్వహారతి, కర్పూర హారతులు సమర్పించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ సెక్రటరీ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ శ్రీకాంత్ చినుపతి, కంటకాల కిరణ్, పొన్నాడ చిన్నారావు, గణపతి మందిర కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు. 3వ వార్షిక మహోత్సవం సందర్భంగా సుమారు 1000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తజనం మనవి మన సీతమ్మ సందు రాజమహేంద్రరావు గారు వచ్చేస్తాను 5 నిమిషాలు. భక్తజనం మనవి విజయనగరం 3వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మహోత్సవం జరుగుతుంది. సంజయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వీకరిస్తారు. సనాతన గోత్రస్య గోలివర్ క్యాబదేవ యజమాన సద్గుణం బణాత్మకం బణాక్ష అంతర్గా వ్యాయ వర్గార్థం ఓం యర్మాః భౌదేవనోదేవ సమర్పయామి శతమానం భౌతిషా ప్రజేంద్ర విస్తృతి భువనం నమస్తమాః ప్రాప్తహిత్యర్గా ప్రభునార్థనా కనగవస్తువాః ప్రాప్తహిత్యర్థం కాణిగోత్రస్య కాణిగోత్ర శ్రీనివాస లక్షణస్య అస్మకం గోత్రం కశ్యప బ్రహ్మస్పద్రస్య 3వ సంవత్సర వార్షిక సనార్థ విజయకరమదేవ మహాత్మృష్టిగామృధనాకరమస్తవాహ ప్రాప్తహిత్యర్థ మనా విష్ణుయర్థప్యేస్తున్నారని గోపదేవనవదేవనార్కలపడుతున్నారని సమర్పయామి శతమానం భవతిషితాం ప్రసేంద్ర ప్రతిష్టతే విజయకరమదేవ సంపర్యర్థం శతమానం భవతిషితాం ప్రసేంద్ర ప్రతిష్టతే. మన రాజమహేంద్రవరం గోదావరి ప్రాంతం సీతం సందు వద్ద ఇష్టిగామరగడ వస్తువాహ ప్రాప్త విద్యార్థం 3వ సంవత్సర వార్షిక వ్యాపారం ధనా కనక వస్తువాహ ప్రాప్త విద్యార్థం శతమానం భౌతిశ్రా ప్రసేంద్ర ప్రతిష్టతే. శ్రీషణాంశ్య జ్ఞానశ్రేణాం సత్కరం మంగళవర్కాయ సత్కరం ఆత్మకరం శ్రీయాం పేరండి మంగళవర్గ ప్రదేశస్య వ్యాపారపదనార్థేడవహం వడసుందరవర్షవత్సరవిద్యర్థం నారికేళ వీర్యాం నమో నమః.
गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की गणपति बप्पा మూడో సంక్రమోత్సవం సందర్భంలో ఉదయం విశేషంగా పంచామృత అభిషేకాలతో సహస్ర పుష్పాలతో అలాగే స్వామివారికి అర్చన జరిగింది. అలాగే మధ్యాహ్న కాల సమయం మూడవ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతుంది కావున మన సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క ప్రసాదం స్వీకరించి తరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. बोलो गजेंद्र महाराज की, बोलो गजेंद्र महाराज की, बोलो गजेंद्र महाराज की। ఇలా రావాలమ్మా రైతు వచ్చేది గృహకల్పన కోసం గతంలో చెల్లించిన డీడీల సొమ్మును తిరిగి చెల్లించాలని ఏపీ టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరానికి చెందిన పలువురు టాక్సీ డ్రైవర్లు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రాజమహేంద్రవరానికి చెందిన పలువురు టాక్సీ డ్రైవర్లు గృహకల్పన కోసం గతంలో చెల్లించిన డీడీల సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి పీజీఆర్ఎస్ లో వినతి పత్రం సమర్పించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వివిధ పథకాల ద్వారా గృహకల్పన చేస్తామంటూ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా 2007-2008 సంవత్సరాల్లో పలువురు టాక్సీ డ్రైవర్లు 5,000 నుంచి 60,000 వరకు
వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా డీడీల రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్కు సొమ్ము చెల్లించారని తెలిపారు. ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమై దశాబ్దాలు గడిచినా తమ సొంత ఇంటి కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు హౌసింగ్ అధికారులను సంప్రదించిన స్పందన లేదని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న అప్పటి మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్లు సంబంధిత డీడీల సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ హౌసింగ్ ప్రాజెక్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డీడీల సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిజమైన పేదలు లబ్ధి పొందలేకపోయారని, గృహాల పేరుతో కొంతమంది దళారులు సొమ్ము చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి దొమ్మేటి సోమశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు మార్గాని వసంతకుమార్, కార్యవర్గ సభ్యులు బొక్కం సింహాచలం, సింగంపల్లి వెంకటేశ్వరరావు, ఏబీవి సత్యనారాయణ, వల్లూరి వెంకటరమణ, షేక్ మీరా, షేక్ జానీ, భగవతి సత్యవతి, మందపటి యేసురత్నం, బసన్నబోయిన కన్నారావు, కొర్మాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే అయితే మరి మన భాషమ్మ గారు అయితే 60,000 రూపాయలు కట్టి ఉన్నారు. అప్పుడు నుంచి కూడా మేము గృహాలు లేవు కదా, పైగా మాకు ఇల్లు కూడా కేటాయించడం కూడా జరగలేదు. ఏదైనప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా మేము మా డీడీల సొమ్మును మాకు మరిగి తిరిగి చెల్లించేయండి వడ్డీతో కలిపి అని చెప్పేసి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా స్పందన లేదు. ఈ డీడీలు అయితే అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా, అప్పుడు 2 జిల్లాలు అయ్యింది, అప్పుడు కాకినాడ జిల్లాగా ఉండేది. అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ పేరు మీద జాతీయ బ్యాంకుల్లో మేము ఈ జమ చేయడం జరిగింది డీడీలు. అదేంటంటే అప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నప్పుడు కూడా అధికారులు స్పందన లేదు. అప్పట్లో 2019లో అప్పుడు మున్సిపల్ కమిషనరు అలాగే మరి సబ్ కలెక్టర్ గారు కూడా ఈ డీడీలు తిరిగి సొమ్ము చెల్లించమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా స్పందన లేదు. అందుకని ఈవేళ మరి మా సహోదరులు అందరూ కలిసి మరి ఇలా సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర వినతిపత్రం ఇచ్చి మళ్ళీ డీడీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఫైల్ చేయాలని చెప్పేసి పీజీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. నా పేరు ముచ్చకర్ల సత్యనారాయణ, ట్యాక్సీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వెబ్లాండ్ భూ రికార్డుల్లో తప్పులను సరిచేయాలి. 96 మంది లబ్ధిదారుల రికార్డుల్లో భూమి స్వభావం సవరణ పత్రాలు అందజేత కలెక్టర్ కీర్తి చేకూరి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తరహాలో భారత్లోనూ హిందువులకు రక్షణ లేదా? హిందువుల భద్రతపై తీవ్ర ఆందోళన. సోము వీర్రాజ్ సంచలన వ్యాఖ్యలు. మహిళలకు రక్షణ కరువైంది. శాంతి భద్రతలను విస్మరించారు. శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. మహిళలకు రక్షణ కరువు. విజయలక్ష్మి ధ్వజం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.